కేటీఆర్ తీరు మార్చుకో, సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ధ్వజం. 6 నెలల్లో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు? జీవన్ రెడ్డి. కేటీఆర్ను పిచ్చాసుపత్రి చేర్పించాలి బండి సుధాకర్. బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టాల్సిందే జంగారెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టాల్సింది జంగారెడ్డి. ఇక్కడ ఏదైతే ఉన్నారో కేటీఆర్ తీరు మార్చుకోవాలనే నేపథ్యం ఉంది. మంత్రి కోమరెడ్డితో వాగ్వాదం దిగిన సందీప్ రెడ్డిని వారిస్తున్నటువంటి పోలీసులు. హామీలేది వీపులు పగులుతాయి. యాదగిరి జడ్పీ చైర్మన్ మంత్రి కోమరెడ్డి మధ్య వాగ్వాదం. బీబీనగర్లో సభల ఉద్రిక్త. రైతు బంధు పెంపు రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి. విరుచుకుపడ్డ మంత్రి. తండ్రి పేరుతోనే పదవి లేదంటే వార్డు మెంబర్గా కూడా లేవన్న కోమటిరెడ్డి. సర్కార్పై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు వీపులు పగులుతాయని వ్యాఖ్య. రేవంత్ సాశక్తితో సీఎం అయ్యారు. ఆయన చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోరు. రైతు బంధుపై తన వ్యాఖ్యలను వక్రీకరించాలని కోమారెడ్డి వివరణ. వేదికపై ఉన్న జడ్పీ చైర్మన్కి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు అడ్డుకున్న పోలీసులు. నిన్న జరిగినటువంటి పరిస్థితి వీపులు పగిలిపోతాయనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేత జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మంత్రి కోమారెడ్డి, వెంకరెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవహారం ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. ఈ జిల్లాలోని బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి కుమార్ రెడ్డి కూడా సందర్శించిన నేపథ్యం కూడా ఉంది. నిన్న జరిగినటువంటి చర్చ అయితే తీవ్రంగా జరిగినటువంటి నేపథ్యం కూడా చూసినా మన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన సందర్భం కూడా చూస్తున్నాం. వాళ్ళిద్దరు ఒకరికొకరు నెట్టేసుకున్నారు. పోలీసులు కూడా జోక్యం చేసుకొని వాళ్ళిద్దరిని సద్దమనిగేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవాళ కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కానీ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. తీరు మార్చుకోకపోతే ఇబ్బంది అయితే, తీరు మార్చుకోకపోతే ఈపు పగిలిపోద్దన్నటువంటి వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.